కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి 1 గంట శనగపప్పుని. కొబ్బరి కూర కూడా బాగా తురుముకోవాలండి. కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్, నూనె, మసాలా, గరం మసాలా ముద్ద. టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కలుపుకుందాం. ఆనియన్స్ వేగే వరకు కొంచెం మూత పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో ఆయిల్ ఫ్రై అవుతాయి. ఇంకా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా వేగింది కదండి. ఇప్పుడు శనగపప్పును తెచ్చి వేసుకుందాం దీంట్లో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇలా కాస్త శనగపప్పు మగ్గనివ్వాలండి. దీని తర్వాత మనం కారం వేసేసుకుందాం. కారం, ధనియాల పొడి, పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు మసాలా కూడా వేద్దాం. ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ వేద్దాం. శనగపప్పు ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి. అందుకని నేను ముందుగా సాల్ట్ వేయలేదు. సాల్ట్ లాస్ట్ను వేస్తానండి. పప్పు అంతా ఉడికిన తర్వాత సాల్ట్ వేస్తాను. ఓకే, ఇప్పుడు శనగపప్పు ఉడికిందేమో చూద్దాము. ఓకేనండి, శనగపప్పు కొంచెం బాగానే ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం కొబ్బరిని కూడా వేద్దాము. కొబ్బరి వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కొబ్బరి శనగపప్పు కూర రెడీ అవుతుంది. ఇది కాసేపు జస్ట్ ఒక 2 మినిట్స్ అయినా సరే దీన్ని ఇలా దగ్గరగా కుక్ అవ్వనివ్వాలండి. ఇలా వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. కొబ్బరి నీళ్ళు ఇంకిపోవాలి. ఇంకొంచెం డ్రైగా అవ్వాలి కర్రీ.
ఓకేనండి, శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెడీ.